హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీగా స్వీట్ కార్న్తో పకోడీ చేసి చూపిస్తున్నానండి. దీనికోసం 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకున్నాను. దీనిలోనే కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్గా కోసి కట్ చేసి వేశాను. తర్వాత ఇందులోనే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసం 1/2 కప్పు శనగపిండి, తర్వాత అందులోని 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేశాను. మీరు కావాలంటే 1/4 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 స్పూను గరం మసాలా, 1/4 స్పూన్ పసుపు, తర్వాత రుచికి సరిపడా సాల్ట్, తర్వాత 1 టీ స్పూను కారం వేసుకుని, చివరిగా కొద్దిగా జీలకర్ర 1/4 స్పూన్ వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. మనం ఈ స్వీట్ కార్న్ని బాగా ప్రెస్ చేసి పిసుకుతుంటే మనకు అందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీతో ఇది బైండింగ్ అయిపోతుంది. అలా అయ్యే వరకు మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పకోడీలాగా వేడిగా నూనె కాగిన తర్వాత అందులో వేసుకుని బాగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేస్తే వేడి వేడి స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోతుంది. వానలు పడే టైంలో ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు ఇది బాగా కంప్లీట్గా వేగిపోయిందండి. దీన్ని ఇప్పుడు టిష్యూ మీద తీసుకోవాలి. ఇది వేడిగానే సర్వ్ చేసుకోవాలండి. సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.